సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. తల్లికి వందనమేమో పిల్లల పాలిట శాపంగా మారిపోయింది. అలాగే తీసుకుంటే యోగలం హామీలకు మంగళంగా మారిపోయిన పరిస్థితి మనం చూసాం. ఉచిత బస్ అనేది ఉత్తుత్తి బస్సుగా మారిపోయింది. ఇలా సూపర్ 6లో హామీలు ఏవి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గత 7 నెలల పాలనలో ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఎన్నికల టైంలో అరచేతిలో వైకుంఠం చూపించారు ఈ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తే 7 నెలలకే నారాబారి నరకమైన పాలన చూపిస్తున్నారు అని ప్రజలు బాధపడి లబోదిబో అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. మొన్నే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారట రిచెస్ట్ సీఎం అంట. 31 మంది ముఖ్యమంత్రుల్లో మన దేశంలో చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం అంట. రిచెస్ట్ సీఎం మాట ఏంటో కానీ వర్స్ట్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకి చూపించడం మనందరము చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఏంటి హామీలన్నీ చక్కగా అమలు చేసేసాను, సూపర్ 6 హామీలు సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు. దానికట పెన్షన్ పథకం చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశాము. నేను సవాల్ చేస్తున్నాను ప్రతిపక్షాల వాళ్ళకి, అసలు ఇంత బాగా పెన్షన్ 4000 ఇచ్చి అమలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. మీ మహిళా అధ్యక్షురాలను పిలవండి, నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలుగా వస్తాను. మీరు సూపర్ 6లో ఏ హామీలు అమలు చేశారో చెప్పమనండి, మీరు ఏ విధంగా మోసం చేశారో మేము చెప్తాము. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈ పెన్షన్ అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు. గత టైం అంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేస్తే ఇప్పుడు మేనిఫెస్టోని మెమరీలోంచే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. అంటే సూపర్ 6లో ఏమున్నాయి, తన మేనిఫెస్టోలో ఏం పెట్టారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఇలాంటి సవాళ్ళు ప్రతిపక్షాలకి విసురుతూ ఉండడం నిజంగా సిగ్గుచేటు. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు మీరు హామీలు ఇవ్వడంలో హిట్ అయ్యారు తప్ప వాటిని అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు సరికదా. ఈ రాష్ట్ర ప్రజలందరూ మీ మోసానికి దగాకి బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కి ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది, ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది. ఏవని ఎవరికి అందాయే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఎలాంటి ప్రతి దగ్గర కూడా ప్రచారంలో ఓదరగొట్టారు. ఇక్కడ చూస్తే ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని గత 7 నెలలుగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. రామానాయుడు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ, అలాగే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ, రైతులకేమో నీకు 20,000, నీకు 20,000 అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది.
మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలల పాలనలో మనం చూసాం. అంత దారుణమైన పాలన చూసాం. ఒక సంక్షేమం లేదు, ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు. అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత 7 నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం. అలాగే మొన్ననే చూసాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ గారి కుమారుడైన దేవాంశ్ గారు